హనీ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ట్రైలర్కి అండ్ మీరు పెట్టిన టైటిల్కి ఎక్కడా కూడా సింక్ అవ్వట్లేదు. సినిమా అనేది మొత్తం ఆ హనీ అనే క్యారెక్టర్ అది యాక్చువల్గా. ఆ క్యారెక్టర్ మీదే ఈ సినిమా అంతా ఆధారపడింది. ఒక సీన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ, అది పదే పదే మీకు గుర్తుకు రావడం కానీ అలా ఏమైనా జరిగింది? నా షూటింగ్ ప్రాసెస్లో ప్రతి సీను ఒక యూనిక్ సీనే, ప్రతి షాట్ యూనికే. సార్ నా సీన్స్ వరకు చెప్పే వరకు నాకు ప్రతిదీ ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో ఇది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ కదా. ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ క్యారెక్టర్ని, ఆడియన్స్ అయినా చూసిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారు? మీకు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఛాలెంజింగ్ అనిపించిన థింగ్స్ ఏంటి? ఐ కాంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ బై సీయింగ్ దిస్, ఆర్ ఐ కాంట్ షో మై సన్ ఆల్సో, ఆర్ మై వైఫ్ ఆల్సో ఆన్ దిస్. స్టార్స్తో వర్క్ చేయడం కంటే ఒక ఆర్టిస్ట్ నుంచి ఒక స్టఫ్ రాబడతారు బయటికి. ఫైనాన్సెస్ తర్వాత బాక్స్ ఆఫీస్ డిసైడ్ చేస్తుంది, బట్ ఎవ్రీవన్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ కదా. అండ్ ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో మీ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది? అండ్ ఐ థింక్ a lot of women can relate to this character. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఈస్ దివ్యశ్రీ. సో ఇప్పుడు మనతో ఒక పెద్ద మూవీ టీం ఉంది. మరి ఇంట్రోకి లేట్ చేయకుండా డైరెక్ట్గా మీరే చూసేసేయండి. అసలు ఫస్ట్ టైం ఒక మూవీ టీం, ఇంత పెద్ద మూవీ టీంని ఇంటర్వ్యూ చేయడం నేను. నైస్. హౌ ఆర్ యూ? అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో అందరికీ కూడా అంటే కొంచెం ఎక్కడో చెమట పట్టినట్టుగా అనిపించింది, చాలా తక్కువ. బట్ మరి చూద్దాం థియేటర్లో ఇంకా ఎలా చెమటలు పడతాయి అనేది. యా. సో ఫస్ట్ అందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? సార్ చెప్పండి సార్, మీరు పెద్దవారు. బాగా సెలబ్రేట్ చేసుకున్నారు. జస్ట్ ఒకటే మాట, బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అంతే, ఇంకేం లేదా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నారా, ఊరు వెళ్ళారా? ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నారు. సార్ మీరు? నేను ఇక్కడేనండి. ఇక్కడేనా? ఓకే. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మంచిగా మంచి వంటలు వండుకొని ఇంట్లో తిన్నాము, బయటకు తిరిగాము, సినిమా పనులు అంతే. అదే చెప్తారు అనుకున్నాను ఫస్ట్. పండగ ఉందండి, సినిమా పనులే సరిపోయాయి అని చెప్పి సినిమా పనులు చాలా రోజుల కిందట అయిపోయాయి, లాస్ట్ మినిట్ వర్క్స్ అవుతున్నాయి అంతే. ఓకే. అండ్ దివి గారు మీరు? ఓ, ఎప్పుడు వచ్చారు మళ్ళీ? పొద్దున వచ్చాను. ఏం కనిపిస్తుందా? హడావిడి కనిపిస్తుందా లేకపోతే టైర్డ్నెస్? ఓకే ఓకే. నేను వెళ్ళలేదు, మా ఊరు ఆవిడ వెళ్ళారు. ఓకే. సో నార్మల్గా ఫెస్టివల్ భీమవరంలో బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ సార్ మీరు? నేనంటే షూటింగ్ ఫినిష్ చేసి 24 hours వర్క్ ఫినిష్ చేసి ఫ్లైట్ క్యాచ్ చేసి నా కొడుకు కోసం అక్కడి నుంచి పరిగెట్టుకుని వచ్చి వాడి చేతిలో మాంజా పతంగ్ పట్టించాలి, తనకి ఇప్పటి నుంచే తెలియాలి మా కల్చర్ ఇక్కడ సంక్రాంతికి జరిగేదండి. ఆ ఎక్సైట్మెంట్తో వచ్చి తనతో మంచిగా పతంగులు చేసి ఒక 10 పతంగులు అఫా చేసి హ్యాపీగా తనతో సెలబ్రేట్ చేసి బ్యాక్ టు వర్క్. మీరు స్టార్టింగ్ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఫ్లైట్ క్యాచ్ చేసి, బట్ యా అఫ్ కోర్స్ మీరు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు, అసలు ఎక్కడ బ్రేకే లేదు. అండ్ వద్దనేస్తారు అని బ్రేకే అడగట్లేదండి. అంటే మొత్తం సార్ చేతుల్లో. ఓకే. సార్ ఎలా చెప్తే అలా చేస్తారా? ఎలా సెట్ చేస్తే ప్రాజెక్ట్స్ లైక్ మేము ఒక ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ డేట్స్ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. ఆల్వేస్ నేను ఎప్పుడు 2 films అట్ ఎ టైం చేస్తాను. ఇక్కడ ఒక షెడ్యూల్, అక్కడ ఒక షెడ్యూల్, మధ్యలో ఒక 3 films కూడా యాడ్ అయిపోతే సో ఆ డేట్స్ అన్ని ప్రాపర్గా మేనేజ్ చేస్తారు. సో లీవ్స్ కావాలంటే ముందే అప్లై చేయాలి ఇంటి దగ్గర. అవును. అవునా? అవును. ఓకే. నిజం కూడా. ఓకే. ఎన్ని డేస్ ముందు చెప్పాలి సార్ మీకు? ఓకే. అండ్ సార్, మ్యామ్ హౌ యూ? మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి? Sankranti, I think for us it's more of Onam and Vishu. But I was the special over here is like I came here for the promotions, and I'm very excited about Honey. So I think this Sankranti I have a big, the expectation. Like in a way, like prayer to the. My prayer is that Honey does well for all of us, and we are also waiting for Feb 6th. అండ్ సార్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? వైజాగ్ వెళ్ళానండి, ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో మాకు ట్రైలర్ చూపించారు,
చూడగానే చెప్పాను కదా ఇందాక కొంచెం చెమట పట్టినట్లుగా అనిపించింది. సో అంటే అసలు థియేటర్స్కి వెళ్ళాక ఆడియన్స్కి ఎలా చెమటలు పడతాయి అంటే కొత్తగా ఏం ఉండబోతుంది అనేది నా క్వశ్చన్. కొత్తగా ఏం కాదండి, ఇది చాలామందికి తెలిసిన విషయం. మేము చెప్పాల్సుకున్న కథ పాయింట్ ఏదైతే ఉందో హనీలో చాలామందికి తెలిసిన విషయం. కొందరు ఇగ్నోర్ చేస్తారు, కొందరు సీరియస్గా తీసుకోరు, కొందరు పట్టించుకోరు. ఇలాంటిది ఉంటుందా, ఇలా కూడా ఉంటారా అని కొందరు ఉంటారు. కానీ ఇలాంటి కథలు కొంచెం థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి, కొన్ని విషయాలు తెలియాలి. సొసైటీ లైక్ నార్మల్ సొసైటీకి అబ్నార్మల్ సొసైటీకి ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో నార్మల్ సొసైటీ వాళ్ళు దీని దగ్గర కూడా వెళ్ళరు, ఓకే, అంత ఇన్ఫర్మేషన్ ఉండదు. కానీ ఇంకో ప్రపంచం ఇక్కడ ఉంది. సో ఆ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఎంత డార్క్గా ఉంటుందని చెప్పడానికి హనీ. అచ్చా, ఓకే. అండ్ సార్ మిమ్మల్ని అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటంటే అసలు హనీ అనే టైటిల్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే ట్రైలర్కి అండ్ మీరు పెట్టిన టైటిల్కి ఎక్కడా కూడా సింక్ అవ్వట్లేదు. సో ఎందుకు? అది 100% జస్టిఫైడ్ టైటిల్. సినిమా అనేది మొత్తం ఆ హనీ అనే క్యారెక్టర్, అది యాక్చువల్గా ఆ క్యారెక్టర్ మీదే ఈ సినిమా అంతా ఆధారపడి ఉంటుంది. అచ్చా, ఓకే. అంటే ఇది ఒక క్యారెక్టర్కి నేమ్ అని అనుకో, క్యారెక్టర్ నేమ్ అది, హనీ అనేది ఒక పేరు. ఓకే. ఆ పాప సమ్ ఎవరో ఉన్నారు, అది చెప్పను నేను. పాప పేరు మీరా యాక్చువల్గా, పాప పేరు మీరా. సో సార్ పేరు ఆనంద్, మేడం పేరు లలిత, ఓకే, ఈ మేడం పేరు రమణ, సార్ పేరు సారంగపాణి. సో అలాగే ఆ పాప పేరు మీరా. హనీ అనేది వేరే క్యారెక్టర్, అది చూడాలి మీరు. ఓకే. తర్వాత సార్ ఇందాక చెప్పిన దానికి నేను కొనసాగింపు ఏం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు చూడాలి, ఏంటి కొత్తదని అంటే ఈ కథ అయితే ఇప్పటిదాకా రాలేదు, అంటే తెర మీద రాలేదు. ఇది అందరికీ తెలిసిన కథే, బట్ ఇది ఎవరు ఇప్పటిదాకా తెరకెక్కించలేదు. సో అందుకని ఇది అంటే ఇప్పుడు ట్రైలర్ చూసాక చూడాలన్న ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా అని చెప్పని అనిపిస్తుంది. అంటే కొన్ని ఇన్సిడెంట్లు చూసే ఆడియన్స్కి చాలా డిస్టర్బ్ అవుతారనమాట, చాలా భయపడతారు, డిస్టర్బ్ అవుతారు. అంటే థియేటర్ నుంచి బయటికి వచ్చాక కూడా ఆ సీన్స్ కానీ లేకపోతే మీరు చెప్పినట్టుగా ఆ భయం కానీ వాళ్ళని టాన్ చేస్తూ ఉంటుంది. అట్లా ఏవైనా ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈ సినిమా వెళ్ళిన తర్వాత ఒక 4-5 డేస్ మిమ్మల్ని వెంటాడుతుంది, అంతవరకు అది టేక్ అవే ఉంటుంది. సో అందుకని దానికి పైన పెట్టింది కూడా ద మోస్ట్ డివాస్టివేటింగ్ రిచువల్ ఆఫ్ ద ఇయర్ అని పెట్టింది కూడా కారణం దానికి అనమాట. సో రిచువల్ అంటే ఏంటి, నార్మల్గా ఒక పాజిటివ్ దీంట్లో వాడే పదం రిచువల్, ఒక మంచి ఒక క్రతువు. రిచువల్ అంటే క్రతువు అంటాం తెలుగులో, అచ్చు తెలుగులో చెప్పాలంటే. సో అలాంటి ఒక క్రతువు డివాస్టేటింగ్ క్రతువు, అంటే ఒక డిస్టర్బ్ చేసే విధంగా ఉండిపోయే క్రతువుని ఇందులో మనం చర్చించాం. ఓకే. అండ్ అలాగే ఈ సినిమాలో మీరు యాక్ట్ చేశారు కాబట్టి ఏదైనా ఒక సీన్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కానీ అది పదే పదే మీకు గుర్తుకు రావడం కానీ అలా ఏమన్నా జరిగిందా? ఏంటది? వంటిల్ సీనా అని చెప్పి తర్వాత నన్ను లేదు, ఆ సీన్ గుర్తుకు రాదులేండి. ఏంటది వంటెల్ సీన్? లేదు, అంటే కిచెన్లో ఒక వంటిల్లా, చాలా ఇంపార్టెన్స్. అది ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయడానికి స్క్రీన్లో చూస్తే చాలా బాగుంది. చెప్పే వాళ్ళ ఆ సీన్ నాకు గుర్తు రాలేదు కాబట్టి వేరే సీన్ గురించి చెప్తా. యాక్చువల్లీ అంటే సినిమా అంటే మా షూటింగ్ ప్రాసెస్లో ప్రతి సీను ఒక యూనిక్ సీనే, ప్రతి షాట్ యూనికే. సో సార్ నా సీన్స్ వరకు చెప్పే వరకు నాకు ప్రతిదీ ఫర్ మీ ఇట్ ఇస్ న్యూ. అలా అని మేము షార్ట్ అయిపోయిన తర్వాత రాజాగారు వేసే కామెడీలో ఇవన్నీ అయిపోయింది. ఈవినింగ్ వరకు మళ్ళీ ఫ్రెష్. సో అలా భయపడిపోయి సెట్స్ మొత్తంలో ఎక్కువ ఫన్ జనరేట్ చేసేది సరే అనుకుంటాను. అందరూ ఓకే, అందరూ ఎంజాయ్ చేస్తాం కూర్చొని. ఓకే, ప్రాపర్ సమ్మర్ టైంలో షూట్ చేస్తున్నాం అప్పుడు. అది మామిడి పండ్లు తినైతే అంటే వెరైటీ మామిడి పండ్లు, ఒక వెరైటీ కాదు 3-4 వెరైటీస్ తెస్తే ఫస్ట్ దివి మామిడి పండ్లు తీసుకొని ప్లేట్లో అన్నం ఉంటుంది, కంచంలో అన్నం ఉంటుంది అంట. కానీ ఆ అన్నం పక్కన మామిడి పండ్లు పెట్టుకుని తింటుంది, 3-4 పెట్టుకుని తింటుంది అనమాట. తిని కూడా అంతే. పెరుగు
అలాగా మేము అందరం యాక్చువల్లీ వీ హ్యాడ్ ఫన్ ఆన్ ద సెట్స్. మా రాజా గారు కానీ రవి గారు కానీ ప్రొడ్యూసర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ ఫుల్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మూవీ సీరియస్నెస్ సీరియస్ మా టీచర్ ఎవరైనా ఉంటే అది మా డైరెక్టర్. ఓకే, అది డ్యూటీ లాగే కదా, యాంకరింగ్ లాగే కదా, అది సీరియస్గా తీసుకుని ఎలా ఎవడో ఉన్నాడు అక్కడ. అవును. యాక్టింగ్ వరకు యాక్టింగ్ ఓకే, కాకపోతే ఆయన తీసుకుంటాడు సీరియస్గా. ఎవరు సార్? నేను తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే నేను చూస్ చేసిన క్యారెక్టర్ అలాంటిది. ఓకే, ఆ క్యారెక్టర్కి ఎక్కడ కూడా అంటే నా పర్సనల్ ఫీలింగ్ ఇది, ఆ క్యారెక్టర్కి ఎక్కడ కూడా 1 inch ఆఫ్ నువాన్స్ కూడా వదలకూడదు. సో నాకేంటంటే ఆ చేసే 25 days ఒక రైటరు డైరెక్టర్ రాసిన ఒక విజన్, ఆ క్యారెక్టర్ని దాన్ని బిహేవ్ చేస్తూ దాన్ని లివ్ చేస్తూ నాకు పర్సనల్గా ఇష్టం. అచ్చా. సో నేను ఐ ట్రై టు బీ యాజ్ క్యారెక్టర్ ఆన్ సెట్స్. ప్యాకప్ అయిన తర్వాత నార్మల్గా ఉంటాను, ఇంటికి కూడా అలాగే ఉంటారా? ఇంటికి వెళ్ళక అలా ఉంటాను. జాగ్రత్త, ఇంట్లో పిల్లలు అప్పుడు ఉండేవాడిని సార్, ఒకప్పుడు ఉండేవాడిని. ఒకప్పుడు అంటే తెలీదు దీని నుంచి ఎలా బయటికి రావాలి, అంటే టూ మచ్ చాలా నేను కొంచెం సెన్సిటివ్ యాక్చువల్లీ. రియల్ లైఫ్లో ఐమ్ వెరీ ఎమోషనల్ అండ్ సెన్సిటివ్ పర్సన్. సో నాకు ఏదైనా కనెక్ట్ అయిపోతే నాతో చాలా రోజుల దాకా ఉంటుంది. ఓకే, బట్ పోను లైక్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ద నువాన్సెస్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్ అండ్ బీయింగ్ అ నవీన్. సో అది అర్థమైన తర్వాత ఇప్పుడు ఈజీలీ స్విచ్ ఆన్ అయిపోతున్నా. ఏ సినిమాల గురించి మాట్లాడుతున్నారు? సినిమాల గురించి ఓకే, మీరేంటి సార్ ఇందాక నుంచి నా బాల్ట్ నేను మాడిపోయినా. దివితో ఒక లాంజ్లో గ్రాస్ ఉన్న ఏరియా లాంజ్లో చిన్న షార్ట్ అది, ఒక 3 seconds 4 seconds వచ్చే షార్ట్ అది. కానీ అది చాలా ఈజీగా అనిపించింది. ఓకే, మేమిద్దరు చేసాం ఆ షార్ట్. చేసేటప్పుడు ఒక 2 days ఏంట్రా ఇది ఇలా కూడా ఉంటుందా, ఇలా కూడా చేస్తారా, అది నేను చేసేటప్పుడు అనిపించింది. నాకే కొంచెం భయం వేసింది, అంటే అది చాలా డిస్టర్బింగ్ అని చెప్పను, అది వెరైటీ, అది ఓకే, వైల్డ్ వెరైటీ థాట్. వైల్డ్ ఫీలింగ్. ఆయనకు వచ్చిన ఆ థాట్ కొంచెం నేను ఆలోచించి కొంచెం అనిపించింది. బట్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నవీన్తో చేస్తే నవీన్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే అవతల వాళ్ళందరికీ భయం అంటే తను ఆ క్యారెక్టర్లో ఉండిపోయి తను ఏం చేస్తున్నాడో అని భయం వేస్తూ ఉంటుంది. నాకైతే భయం వేస్తుంది. ఓకే, ఓకే. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో ఇది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ కదా? డిఫరెంట్ అనడం కన్నా అప్రోచ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పర్ఫార్మెన్సెస్గా చూస్తే వెన్ దెర్ ఇస్ అ గుడ్ రైటింగ్ అండ్ గుడ్ మేకింగ్, ద ప్రిమైజ్ ఈజ్ గుడ్ ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ మీద టెన్షన్ ఉండదు. కానీ ఒక వెరైటీ ఇది, ఒక కైండ్ ఆఫ్ నాకు తెలీదు ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ క్యారెక్టర్ని, ఆడియన్స్ అయినా చూసిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. ఒకటి మాత్రం తెలిసి ఏంటంటే ఈ ఆనంద్ అనే క్యారెక్టర్కి నిజంగా వాడు ఆనందంగా ఉంటాడు లైఫ్లో. ఓకే, ఆ క్యారెక్టర్కి ఆపోజిట్గా ఉంటాడు. అది ప్రాపర్గా కన్వే అవుతుందని నా ఫీలింగ్. అది కన్వే అవుతే నేను గెలిచినట్టు. పీపుల్ షుడ్ నాట్ రిలేట్ విత్ మీ. ఈ క్యారెక్టర్ వాళ్ళు రిలేట్ చేసుకోకూడదు. అంటే ఇలా జరిగితే ఇలా అవుతుందని ఒక భయం రావాలి. సో అందుకే ఈ క్యారెక్టర్ నేను ఒప్పుకుంది యాక్చువల్లీ. హోప్ఫుల్లీ చూసిన ఆడియన్స్ ఎవరైతే ఈ ప్రాక్టీస్లు దీంట్లో లీనమైపోయి వాళ్ళు మర్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, నా క్యారెక్టర్ చూస్తే ఇంకా నాకు తెలిసి 10 మందిలో అట్లీస్ట్ ఇద్దరైనా దాని జోలికి వెళ్ళరన్న ఫీలింగ్. అచ్చా, ఓకే. ఇందాక మీరు చెప్పినట్టుగా లైక్ రియల్ లైఫ్లో మీరు చాలా ఎమోషనల్ అండ్ చాలా సెన్సిటివ్ అని చెప్తున్నారు. బట్ ఇటువంటి క్యారెక్టర్తో ట్రావెల్ చేయడం అనేది కొంచెం కష్టమే, ఎందుకంటే మన క్యారెక్టర్కి దగ్గరగా ఉన్న క్యారెక్టర్ అయితే కాదు, ఈజీగా చేసేయచ్చు. బట్ ఇట్లాంటి వాటికి అంటే ఒక ఛాలెంజింగ్గానే తీసుకోవాలి. అట్లా మీకు ఈ క్యారెక్టర్ చేసినప్పుడు ఛాలెంజింగ్ అనిపించిన థింగ్స్ ఏంటి? చాలా అండి, చాలా ఛాలెంజ్. ఇప్పుడు నేను రియల్ లైఫ్లో నాకు తెలియదు, నేను నాలుగు ఇలా బయట పెడితే నాకు కళ్ళు ఇలా చేస్తే నేను ఇలా ఉంటాను నాకు తెలియదు. ఐ కాంట్ ఇమాజిన్ మై సెల్ఫ్ బై సీయింగ్ దిస్, ఆర్ ఐ కాంట్ షో మై సన్ ఆల్సో ఆర్ మై వైఫ్ ఆల్సో ఐఎమ్ దిస్. బట్ అదే కదండి యాక్టర్కి ఉండే ఒక అదృష్టం. వెన్ యు ఆర్ నాట్ దాట్, యు ఆర్ పోర్ట్రేయింగ్ సమ్వన్ ఎల్స్, దట్స్ సమ్వేర్ యు ఆర్ లక్కీ టు డూ. అండ్ డైరెక్టర్స్ లైక్ హిమ్, ప్రొడ్యూసర్ లైక్ రవి గారు, హూ థాట్ దట్ నేను ఈ క్యారెక్టర్కి ఇలా చేయగలను, ఇలా చేస్తే తనైతే బాగుంటుందని అనుకున్నారు కదా, అదే నాకు ఒక వరం అనుకోవచ్చు యాజ్ అన్ యాక్టర్గా. డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ ఈజ్ మై కప్ ఆఫ్ టీ. యా. అండ్ కరుణ సార్, మీరు మోస్ట్లీ అంటే ఒక స్టార్తో వర్క్ చేయడం కంటే కూడా లైక్ అంటే అవతల ఆర్టిస్ట్ నుంచి మీరు పర్ఫార్మెన్స్ని రాబడతారు ఎక్కువ.
ఇంతకుముందు మీరు చేసిన పలాస మూవీ కావచ్చు అండ్ లేకపోతే ఇంకా తర్వాత చేసిన మూవీస్ కూడా కావచ్చు. సో అంటే మీకు స్టార్స్తో వర్క్ చేయడం కంటే ఒక ఆర్టిస్ట్ నుంచి ఒక స్టఫ్ రాబడతారు బయటికి, అది ఎలా పాసిబుల్ అవుతుంది మీకు? ఆర్టిస్ట్ అయితేనే స్టార్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. స్టార్డమ్ అనేదంతా కూడా డిపెండ్స్ ఆన్ ఫైనాన్షియస్, తర్వాత బాక్స్ ఆఫీస్ డిసైడ్ చేస్తుంది. బట్ ఎవ్రీవన్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ కదా. సో నేను రాసే కథలన్నీ కూడా మోస్ట్లీ అంటే ఒక టెంప్లెట్ కాకుండా నిన్ను ఏదో కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనడం, లేకపోతే మనకు లోపల ఉండే రైటర్ కొంచెం డామినేట్ చేసి మంచి కథలు చెప్పాలనుకోవడం, అలాంటివి చేసినప్పుడు పెర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా అవసరం పడుతుంది, అదే వస్తుంది అంతే. అందులో నేను చేసేది అయితే ఏం లేదు. ఆర్టిస్ట్ వేరు స్టార్ వేరు అనేది అయితే నేను నమ్మను. ఆర్టిస్ట్ అయితేనే స్టార్లు అవుతారు అంతే. అండ్ అట్లాగే అంటే వీళ్ళ ముగ్గురిని ఎలా క్యాస్ట్ చేయడం జరిగింది సార్? క్యాస్ట్ అంటున్నారు, ఏం లేదు. ఇది మామూలుగా నేను మా ప్రొడ్యూసర్ గారు ఒకసారి కథ చేస్తున్నాం అనుకున్న తర్వాత ముందు ఒక సెట్ ఆఫ్ ఆర్టిస్ట్తో చేద్దాం అనుకున్నాం, అంటే కంప్లీట్ కొత్త వాళ్ళతో చేద్దాం అనుకున్నాం. తర్వాత సినిమా రైటింగ్ అంతా అయిపోయిన తర్వాత బాగుంది కదా, మంచిగా చేయొచ్చు అన్న ఆయన తీసుకున్న డెసిషన్. తీసుకున్నప్పుడు సరే దీన్ని ఎవరు చేస్తారు అని అంటే నవీన్ గారు అన్నది అనుకున్నాం. సో నవీన్ గారు అన్నది ఒక కలెక్టివ్ డెసిషన్, నేను ప్రొడ్యూసరు అందరం కలిసి తీసుకున్నది. దివి గారిని ప్రొడ్యూసర్ గారు సజెస్ట్ చేశారు, ఇమీడియట్గా నేను అప్రూవ్ చేశాను. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి సరిపోతారు. బట్ ఆవిడ చేస్తారో లేదో తెలియదు అప్పటికి, ఆ టైంకి. ఎందుకంటే ఆవిడ అప్పటికి వేరే క్యారెక్టర్స్ అన్ని చేస్తున్నారు కాబట్టి తెలీదు. సో చదవడానికి వచ్చినప్పుడు అంటే స్టోరీ చెప్పడానికి వచ్చినప్పుడు రాజా సార్ వచ్చారు. రాజా సార్ ఆ రోజు ఉన్న అదేంటో ఈ సినిమాలో క్యారెక్టర్ ఉంటుంది సారంగపల్లి అని. అప్పటికి ఇంకా మేము ఎవరిని డిసైడ్ అవ్వలేదు, ఏం లేదు. సో సార్ని అడిగితే సార్ చేస్తున్నారు, ఇంకా సార్ వచ్చారు లోపలికి. వీళ్ళందరికంటే ముందు మాట్లాడింది మొత్తం, ఎందుకంటే ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఆ తల్లిగా చేసే ఆర్టిస్ట్ కావాలి, చాలా బెస్ట్ పెర్ఫార్మర్ అయి ఉండాలి. అందుకని అప్పుడు దివ్య పిల్ల గారిని సంప్రదించి అప్పటికి అయిపోయింది సినిమా ఉండేది కదా. ఓకే, అంతే. గర్ల్కి మదర్గా లేట్ అయ్యింది అవును. దొరికిందా? అండ్ బిఫోర్ మీ ఇద్దరు కూడా తగ్గేదేలే వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ చేశారు సార్, అది చూసి తీసుకున్నారు? లేదు లేదు, నేను తగ్గేదే లేదు, తెలియదు నాకు. వీళ్ళిద్దరు కలిసి చేసినట్టు తెలియదు, నేను చూడలేదు. అది చూడలేదు కాబట్టి మమ్మల్ని తీసుకున్నారు. అది చూసింటే అది చూడలేదు కాబట్టి మమ్మల్ని తీసుకున్నారు. అది చూసింటే తీసుకునేవాళ్ళు కదా? వై సార్, ఎందుకు? అదేం కాదు, బట్ తగ్గేదేలే అంతే. ఓకే. అండ్ బిఫోర్ మీ ఇద్దరు కలిసి వర్క్ చేశారు కాబట్టి ఈ సినిమాలో ఇంకా ఇద్దరికి కొంచెం కంఫర్ట్గా అనిపించి వర్క్ చేయడం. ఆ సినిమాలో కూడా అంతే, మేమిద్దరం ఐ థింక్ ద ఫస్ట్ డే వెన్ వీ మెట్ యాజ్ యాక్టర్స్, వెన్ వీ గాట్ ఇంట్రడ్యూస్డ్ బై ద ప్రొడక్షన్ ఆఫ్ దట్ దివ్య నవీన్ అని చెప్పి, ఆ రోజు తెలియదు సమ్వేర్ వీ వేర్ ఇంక్లైన్డ్ ఆఫ్ పర్ఫార్మెన్స్. తను చేసిన వర్క్ నాకు తెలుసు, నేను చేసిన వర్క్ తనకు తెలుసు. అండ్ స్పెషలీ హనీలో ఇట్ వాస్ గివ్ అండ్ టేక్ నిజంగా. అంటే ఎక్కడ కూడా మేము ఇద్దరు కూర్చొని డైలాగ్ నువ్వు ఇలా మాట్లాడాలి, సీన్ ఇలా చేయాలని కాకుండా ఆన్ సెట్స్ ఆన్ స్పాట్ మ్యూచువల్గా ఒకరికొకరు మేము కనెక్ట్ అయ్యి ఈక్వల్గా ఒకరికొకరు పర్ఫార్మెన్స్ని మేము కాంప్లిమెంట్ చేస్తూనే ప్రతి సీన్ వర్కౌట్ అవ్వాలి అని ఆలోచించాం. తగ్గేదిలే ప్రొడక్షన్ నేనే చేశా. ఆవిడ్ని నవీన్ గారు వైఫ్ రికమెండ్ చేశారు తెలుగు సినిమాకి, ఫస్ట్ ఫిల్మ్ అది. ఓకే ఓకే. వాళ్ళు ఫ్రెండ్స్, మంచి పెర్ఫార్మర్. దివ్య పిల్ల గారి ఫ్రెండ్స్. ఓకే ఓకే. అలా ఆవిడ తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు. అది ఎలా తెలుసు మీ వైఫ్? పరిచయం ఎలా? అచ్చా అచ్చా, ఓకే ఓకే. మ్యూచువల్ ప్లస్ ఈవిడ సినిమాలు చూసి ఆవిడ బాగా పెర్ఫార్మెన్స్ బాగుంటుంది ఈవిడ పెట్టుకోండి అని చెప్పి ఓకే, అలా వర్కౌట్ అయింది. అది. కానీ మేము తగ్గేదేలే చేసేటప్పుడు అనుకున్నాం ఇదేదో జరిగిపోయింది మాతో, ఓకే పర్లేదు లైట్ తీసుకుందాం, ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకు ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్ వస్తుంది, వచ్చినప్పుడు మాత్రం కలిసి బాగా చేయాలి, వి షుడ్ వర్క్ ఆన్ ఇట్ అన్న. బట్ ఇట్ టుక్ టైమ్, బట్ వీ గాట్ ద రైట్ స్క్రిప్ట్ ఫర్ దిస్ నౌ. చూడాలి, లైక్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ February 6th ఆడియన్స్ విల్ టెల్ us వాట్ ఇట్ ఈస్. అది అండ్ ఇప్పటి వరకు మీరు చేసిన క్యారెక్టర్స్లో మీ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంత డిఫరెంట్గా ఉండబోతుంది? Like I play a very normal, very innocent, loving mother, wife, and I think a lot of women can relate to this character. Throws so many things at you, but then you are so grounded and you just want to do anything for your husband, for your child, especially for the child. So I think the mother's love towards the child, I think that is what attracted me the most towards the role. And I play different shades, like how I change,
I think when initially I was a little scared when Karuna Kumar sir narrated the story to me, because I was like, so many negative things, you know, and he's like, no, it's okay, don't worry about it, it's fine. I was a bit, you know, skeptical when coming to the set, because there's so much negativity. Will I get affected? Will I be? But we had such a lovely time, and sir was, you know, he's so calm at the set, and it's very important that the director is very calm and very composed, and he knows exactly what he needs. That's very important. Otherwise, you know, it's like a lot of people, a lot of headless chickens running around, and you just don't know what to do. It just, you lose the, you know, the whole control of the. I think Honey required a very composed director. He required a very calm and composed director, in which we got. And I think everyone, the technical team and the artists, we had a great, you know, a sync was there, and that's what achieved us to give this amazing product. And I just hope, and I'm just praying that whatever we try to say through the story, that message is conceived to the people. Yeah. Because there is a message, definitely. ఫస్ట్ ఆవిడ స్టార్ట్ చేయడమే చాలా ఇన్నోసెంట్ విమెన్ అని చెప్పి స్టార్ట్ చేశారు, బట్ ట్రైలర్లో ఎక్కడ అంత ఇన్నోసెంట్గా అయితే అనిపించలేదు. తన క్యారెక్టర్ అంటే యూజువలీ హోప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, హోప్ అంటే ఎంత చెడు జరుగుతున్నా మంచి జరుగుతుంది ఒక రోజు అని ఒక నమ్మకం ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు కదా. సో అలాంటి క్యారెక్టర్ తనది. తనకి ఎంత చెడు జరుగుతున్నా ఒక రోజు మంచి జరుగుతుంది, దేవుడు లైక్ గాడ్ విల్ నాట్ లీవ్ అస్ అని ఒక కాన్సెప్ట్లో ఉండే ఒక ఉమెన్ తను. సో చాలా బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్ ఇది. యా, అండ్ బిఫోర్ ఆవిడ చేసిన క్యారెక్టర్స్ కూడా మంగళవారము, అండ్ అది చాలా మంచి పేరు తీసుకొచ్చింది. అలాంటి కెపాసిటీ ఉన్న యాక్టర్ తను. ఎస్. అండ్ సార్ అజయ్ గారు, మ్యూజిక్ ఎలా ఉండబోతుంది ఈ సినిమాకి? సౌండింగ్ ఫ్రెష్గా ఉండాలి. ఇంతవరకు అంటే హారర్ ఫిల్మ్ అంటే జనరలీ ఏదైతే టోన్స్ వాడతారో దానికి డిఫరెంట్గా ఉండడానికి ట్రై చేస్తాం మ్యాక్సిమం. మొత్తం స్కోర్ అంతా అలానే ఉంటుంది. అండ్ అందులో ఒక కీర్తన, ఒక ఫ్యూజన్ చేసాం, అండ్ ఒక సాంగ్ ఉంటుంది అందులో. సో టెక్నికల్లీ ఇట్ విల్ బి వెరీ గ్రాండ్, అండ్ అంటే అది ఇంకా ఎన్హాన్స్ చేసిందని చెప్పి ఫీల్ అవుతున్నాను. అచ్చా, ఓకే. అంటే ఇప్పుడు చూసుకుంటే చాలా థ్రిల్లర్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా హారర్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు రకరకాల డిఫరెంట్ సౌండ్. ఎవ్రీవన్ వాంట్ టు షోకేస్ దేర్ ఫిల్మ్, హారర్ ఫిల్మ్ యాజ్ అ డిఫరెంట్ సౌండ్. బట్ ఇది వచ్చేసి డైరెక్ట్ హారర్ అయితే ఓకే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ ఈజీ ఫర్ హిమ్, బట్ ఇట్స్ నాట్ అ డైరెక్ట్ హారర్, ఇట్స్ అ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. అంటే హారర్ ఇక్కడ జరుగుతుంది, ఒక దయ్య రూపము, ఒక సోలో రావడం కాదు. సో ఇక్కడ మైండ్లో జరిగే హారర్కి ఆయన సౌండ్ ఇవ్వాలి. సో అది నిజంగా మన మైండ్కి ఎక్కాలి, అది రియాక్ట్ అవ్వాలంటే తనకు చాలా పెద్ద ఛాలెంజ్ ఈ సినిమా. అండ్ హీ హాజ్ డెలివర్డ్ అ సూపర్బ్ వర్క్ ఫర్ దిస్ ఫిల్మ్. యా, అంటే ఇప్పుడు త్రూ అవుట్ ద మూవీలో ఈ ఇన్స్ట్రుమెంట్ త్రూ ప్లే చేసిన మ్యూజిక్ బాగా వచ్చింది, ఇది ఆడియన్స్ని భయపెడుతుంది అని చెప్పడానికి ఏదైనా ఉందా? అది హీరో గారి క్యారెక్టర్కి ఒక థీమ్ చేసాం, అంటే షూటింగ్కి ముందే చేసాం అది థీమ్. సో ఒక 2-3 థీమ్స్ ముందే చేసుకున్నాం. అది మూడ్ సెట్ చేస్తుంది యాక్చువల్లీ. అంటే విజువల్ నాకు వచ్చిన తర్వాత కూడా పెట్టుకొని చూస్తే యాప్ట్గా ఉంది. అది డైరెక్టర్ గారు నాకు కథ చెప్పినప్పటి నుంచి ఒక ఇన్పుట్స్, ఎక్స్ట్రాడినరీ ఇన్పుట్స్ ఉన్నాయి. అంటే నేను ఎప్పుడు రియల్గా నమ్మేది ఏంటంటే అండి, ఇప్పుడు ఈ బీజిఎం నేను ఈ 10 years కెరీర్లో నేను ఇంతవరకు చేయలేదు. ఇది చేశాను అంటే డెఫినెట్లీ ఈ మూవీ వల్లే చేశాను. అది అంటే ఆ కాన్సెప్ట్ వల్లే చేశాను, వాళ్ళ పర్ఫార్మెన్స్ వల్లే చేశాను. సో ఆ కాన్సెప్టే నాకు మంచి మ్యూజిక్ తీసుకొస్తాను నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తాను. సో ఇట్స్ ఆల్ స్టార్టెడ్ విత్ ద స్టోరీ. అది కూడా దీని ముందు ఒక కథ, చీకటి అని చెప్పి కథ పంపించారు. సో ఆ కథ ఇంపాక్టే టోటలీ ఇప్పుడు స్కోర్ యాక్చువల్లీ. సో డైరెక్టర్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు అతనికి ఏం కావాలనేది. సో చాలా స్మూత్గా అయిపోయింది యాక్చువల్లీ స్కోర్ అంతా. ఇంకా మేమే ఇంకేం చేయాలని చెప్పి ఇంకా చేస్తాం అన్నమాట. బట్ అంటే షూటింగ్ కంప్లీట్ కాకముందుకే మ్యూజిక్ కంపోజ్ చేయడం అనేది ఇట్స్ వెరీ టఫ్ జాబ్. ఆల్రెడీ కథ ఉంది. ఓకే, ఊరుకుంటారు ఆయన. మ్యూజిక్ సిట్టింగ్స్ ఉంటాయి కదండి. మ్యూజిక్ సిట్టింగ్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు మేము దీనికి ఒక థీమ్ తయారు చేస్తాం. ఆ థీమ్ బేస్ చేసుకొని కొంత షూట్ చేస్తాం. ఆ టైంలోనే ఇది ఎలాగో చేసాం కదా, హీరోకి ఒక థీమ్ పెట్టుకుందాము అని. అలాంటివి ఏమవుతాయంటే, సపోజ్ సమ్ టైమ్స్
నవీన్ గారు లాంటి వాళ్ళకి అవసరం పడకపోవచ్చు. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఒక సీన్ తీస్తున్నప్పుడు మ్యూజిక్ ప్లే చేసి మనం ఇలా వస్తుందని అంటే ఆర్టిస్ట్కి ఒక కొత్త ఐడియా రావచ్చు. అలాంటి వాటికి దేనికైనా పనికి వస్తుందేమో అని చెప్పి అది ముందు కంపోజ్ చేసాం ఆ 2 థీమ్స్. అవి చాలా హెల్ప్ చేసాయి మాకు. బిజినెస్ కట్ ఏదైతే ఉందో బిజినెస్ కట్ కంప్లీట్గా నేను దాన్నే వాడాను. ఓకే, ఇప్పుడు బిజినెస్ కట్లో ఉన్నది మొత్తం కూడా అది ఫస్ట్ అసలు ఏమీ లేనప్పుడు కంపోజ్ చేసింది అది. ఓకే ఓకే, నైస్. అండ్ సార్, మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ ఒక ఎత్తు అయితే ఈ క్యారెక్టర్ కంప్లీట్గా డిఫరెంట్గా కనిపిస్తున్నారు. అండ్ ఈ సినిమాలోనే కదా, ఏ సినిమాలో అయినా కూడా మీ క్యారెక్టర్ ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అట్లా ఈ సినిమాలో ఆడియన్స్ మీద మీ క్యారెక్టర్ ఎంతవరకు ఇంపాక్ట్ చూపించబోతుంది? అలాగే ఉంటుంది. చాలా సీరియస్ క్యారెక్టర్, ఆయన్ని టోటల్గా కరప్ట్ చేసే క్యారెక్టర్. ఓకే, అదే అంటే మీరన్న టర్నింగ్ ఏదైతే ఉందో ఆ టర్న్కి కారణమే ఆయన అనమాట. ఓకే. సినిమా తాలూకా టోటల్ టర్న్ అవడానికి కారణమే ఆయన ఉంటారు. అండ్ అలాగే ఈ సినిమా చాలా తక్కువ టైంలో కంప్లీట్ చేశారు అని చెప్పి విన్నాము షూటింగ్. తక్కువ టైం అంటే రీజనబుల్ టైం, 40 డేస్. ఎన్ని వర్కింగ్ డేస్ సార్? 40 వర్కింగ్ డేస్. ఓకే, సో 40 వర్కింగ్ డేస్లో మొత్తం సినిమా హోల్ మూవీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, నైస్. అండ్ మీ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరేమైనా ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారా? ఇది సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ హనీ ఫిబ్రవరి 6th రిలీజ్ అవుతుంది. నా బెస్ట్ టేక్ ఈ సినిమాకి ఏంటంటే ఇట్స్ వర్త్ ఫర్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ మ్యూజిక్, సౌండ్ అండ్ విజువల్ అండ్ పర్ఫార్మెన్సెస్. సో 100% థాట్ ప్రొవోకింగ్ అయితే ఉంటుంది. రండి ఒకసారి ట్రై చేయండి, చూడండి, భయపడతారా లేకపోతే ఆ సినిమాని మీ ఇంటికి తీసుకెళ్తారా అని చూడండి. సో కమ్ watch this film on February 6th in theaters. Honey, thank you. Yeah, thank you so much.